మీ సొంత స్థలంలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మించుకోవాలనుకుంటున్నారా? ఒక్క నిమిషం ఆలోచించి ఇతరులతో సన్షైన్ ఇన్ఫ్రాను కంపేర్ చేయండి. తెలంగాణ రాష్ట్రంలో ఎవరు ఇవ్వలేని తక్కువ ధరకే కేవలం 1339 రూపాయలకే పర్ ఎస్ఎఫ్టీ పూర్తి బిల్డింగ్ మెటీరియల్స్ తో పెద్ద మొత్తంలో అడ్వాన్స్ పే చేయవలసిన అవసరం లేదు. 300 ఫీట్ బోర్వెల్ మరియు ఫాల్ సీలింగ్ మరియు ఆర్కిటెక్ట్ ప్లాన్ పూర్తి ఉచితం. 10 నుండి 25 సంవత్సరాల అనుభవం గల ఇంజనీర్లు, మేస్త్రీలు, ప్లంబర్స్ మరియు ఎలక్ట్రీషియన్స్. క్వాలిటీలో ఎక్కడ రాజీ పడిన సంస్థ. కాంక్రీట్ మరియు బ్రిక్ వర్క్ లో ఎక్కడ డస్ట్ ఉపయోగించబడదు. మెటీరియల్ మరియు లేబర్ ఛార్జెస్ ఎంత పెరిగినా అగ్రిమెంట్ చేసుకున్న ప్రకారమే ఇల్లు నిర్మించి ఇవ్వబడును. ₹1 కూడా ఎక్స్ట్రా తీసుకోబడదు. 100కు పైగా ఇళ్లను నిర్మిస్తున్న సంస్థ, 400కు పైగా స్లాబులు వేసిన అనుభవం. క్యూరింగ్ తప్పకుండా చేయబడును. సేఫ్టీ మెజర్స్ తప్పకుండా తీసుకోబడును. ఇంటి పక్క వాళ్లకు మరియు రోడ్డు మీద డిస్టర్బెన్స్ లేకుండా నిర్మాణ పనులు చేయబడును. 24/7 మా రెస్క్యూ టీం అందుబాటులో ఉంటుంది. అందమైన ఎలివేషన్స్ తో కూడిన నిర్మాణం చేయబడును. పర్మిషన్స్, లోన్ అసిస్టెన్స్ కలదు. మా ఛాలెంజ్, మేము నిర్మిస్తున్న ఇండ్లను ఒక్కసారి విజిట్ చేసి క్వాలిటీ గురించి మా కస్టమర్లను అడిగి తెలుసుకోండి. మర్చిపోకండి, ఇప్పుడు సన్షైన్ ఇన్ఫ్రాలో 1339 రూపాయలకే పర్ ఎస్ఎఫ్టీ పూర్తి బిల్డింగ్ మెటీరియల్స్ తో. సన్షైన్ ఇన్ఫ్రా బిల్డర్స్ అండ్ డెవలపర్స్ 9069069333 తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బెంగళూరు. This is Guru Prasad from Kukatpalli side. First of all, thank you very much. మంచి రీజనబుల్ ప్రైస్కి మా హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నందుకు. మన సూపర్వైజర్ స్వామి కూడా బాగా చేపిస్తున్నాడు. ఫంక్షన్ నుంచి మేము అగ్రిమెంట్ కుదిరించుకున్న వరకు ప్రస్తుతం ఇప్పటివరకు అయితే బ్రాండెడ్ మెటీరియల్తో వర్క్ అంతా మంచిగా జరుగుతుంది. సూపర్వైజర్ ఆధ్వర్యంలో ఇప్పటివరకు అయితే అంత మెటీరియల్ బాగా ఉంది అండ్ వర్క్ అంతా నీట్గా జరుగుతుంది. డైలీ వర్క్ ప్రోగ్రెస్ ఉంది ఇప్పటివరకు. ఇంతవరకు ఏ సుబ్రతో ఎలాంటి ప్రాబ్లం లేదు. మార్నింగ్ వస్తున్నారు, క్లియరింగ్ చేస్తున్నారు, సర్వీస్ ప్రతి ఒక్క దాన్ని నాకు మెసేజ్ పంపుతున్నారు. వీల్ ఈజ్ వెరీ గుడ్ వర్క్ కూడా టైం టు టైం జరుగుతున్నది. మెటీరియల్ టైం టు టైం వస్తున్నది. మాకు అనుకున్న టైం లోపల చక్కగా ఉంది. నేను పూర్తిగా సంతృప్తిగా ఉన్నాను. నా పేరు రామంజయ్య. వర్క్ కాడ, క్వాలిటీ కాడ, క్వాంటిటీ కాడ ఏది డిఫరెన్స్ లేదు. మాకైతే ప్రాబ్లమ్స్ ప్రస్తుతానికి ఏ ప్రాబ్లమ్స్ లేదు. చాలా మంచిగా వర్క్ జరుగుతున్నది. మీరు వాడుతున్న క్వాంటిటీ, క్వాలిటీ రెండు బాగానే ఉన్నాయండి. ఐఎమ్ సాటిస్ఫైడ్. నా సూపర్వైజర్ కూడా నాకు కోఆపరేట్ చేస్తున్నారు. ఐఎమ్ హ్యాపీ. థ్యాంక్ యూ. సన్షైన్ ఇన్ఫ్రా బిల్డర్స్ అండ్ డెవలపర్స్ 9069069333 తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బెంగళూరు. తెలుగు అకాడమీ ఫిక్స్డ్ డిపాజిట్ల కుంభకోణంలో పోలీసులు పురోగతి సాధించారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి తెలుగు అకాడమీ అకౌంట్స్ అధికారి రమేష్ సహా మోసానికి పాల్పడిన మరో 3 అరెస్టు చేశారు. కాగా మరో 4 ఏజెంట్లు వెంకట్, రాజ్ కుమార్, సాయి, సోమశేఖర్ అనే వ్యక్తులను సిసిఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదివరకే అరెస్టు చేసిన యూబీఐ చీఫ్ మేనేజర్ మస్తాన్ వలీ, ఏపీ మర్కంటైల్ సొసైటీ చైర్మన్ సత్యనారాయణ, మేనేజర్ పద్మావతి, క్లర్క్ మోయినుద్దీన్ రిమాండ్లో ఉన్నారు. తెలుగు అకాడమీ అధికారులు మరికొంతమంది కలిసి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంకుల్లో ఉంచిన దాదాపు 60 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లను మింగేశారని పోలీస్ అధికారులు ఇప్పటికే నిర్ధారించారు. ఈ మేరకు సిపి అంజనీ కుమార్ వివరాలు వెల్లడించారు. గత నెల ఈ డిపాజిట్లకు అవకతవకలపై అకాడమీ డైరెక్టర్ సోమిరెడ్డి సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా మోసం బయటపడింది. సొసైటీ వాళ్ళ అకౌంట్ నుంచి విత్డ్రా చేసి క్యాష్లో ఈ అక్యూజ్డ్కు ఇచ్చారు ఇన్ పార్ట్స్. ఈ జరిగింది లాస్ట్ 8-9 మంత్స్లో. సో ఆ 8-9 మంత్స్లో అమౌంట్స్ విత్డ్రా చేసి ఇచ్చారు. సో ఇప్పుడు దీంట్లో ఈరోజు 6 అక్యూజ్డ్ అరెస్ట్ అయ్యారు. దాని ముందు 4, సో టోటల్ 10. సో ఈ దీంట్లో వీళ్ళ మధ్య అండ్ కొందరు అదర్ అక్యూజ్డ్ ఉన్నారు హూమ్ మేము వెతుకుతున్నాం కూడా. సో వీళ్ళందరికీ డబ్బులు పంచుకున్నారు యాజ్ పర్ దేర్ రోల్ అండ్ దేర్ షేర్ ఆ రోల్ ప్రకారం డిస్ట్రిబ్యూట్ అయింది. దాంట్లో అన్నిటి మీద పెద్ద భాగం సాయి కుమార్కి వెళ్ళింది, దెన్ వెంకటరమణకి వెళ్ళింది, దెన్ మిగతా మెంబర్స్కి ఇంక్లూడింగ్ బ్యాంక్ మేనేజర్స్ అండ్ యాజ్ పర్ ది ఎవిడెన్స్ యాజ్ ఆఫ్ నౌ ఈవెన్ ద అకౌంట్స్ ఆఫీసర్కి కూడా డబ్బులు వెళ్ళడం జరిగింది. సో ఈ డబ్బులతో మోస్ట్ ఆఫ్ దెమ్కి ఎక్కడెక్కడ అప్పులు కొందరు తీసుకున్నారు, కొందరు ప్రాపర్టీస్ ఎక్వైర్ చేసుకున్నారు, కొందరు వేరే ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ సమ్ బిజినెస్ డీలింగ్స్లో వాడుకున్నారు. సో మాకి కొన్ని డీటెయిల్స్ ఇప్పుడు వరకు వచ్చినాయి. ఇప్పుడు మనం వీళ్ళది కస్టడీ కూడా ఫైల్ చేస్తాం, పోలీస్ కస్టడీ ఫైల్ చేసినాక ఎక్కడెక్కడ డబ్బులు వాడినారో అది తెలుసుకుంటాం.
ఇప్పుడు పాత్రం ఉన్న వరకు మేము అరెస్ట్లు చేసాము. ఇంకా ఎవరిది పాత్రం కన్ఫర్మ్ అవుతూ పోతుంది, వీ విల్ టేక్ ఫర్దర్ యాక్షన్. యాజ్ ఆఫ్ నౌ దిస్ ఈస్ ద స్టేటస్. సో సారీ, కొంచెం అకౌంట్స్లో ఫ్రీజ్ అయి ఉన్నాయి, బట్ దోస్ ఆర్ వెరీ స్మాల్ అమౌంట్స్. కొంచెం క్యాష్ కూడా వీల్ పొజిషన్ నుంచి రికవర్ అయింది, బట్ దట్ ఈస్ వెరీ స్మాల్ అమౌంట్, ఇన్ ఫ్యూ ల్యాక్స్. ఐ థింక్ ఇట్స్ అబౌట్ 12-13 lakhs అకౌంట్స్లో ఫ్రీజ్ అయింది. కొంచెం క్యాష్ అమౌంటింగ్ టు 3-4 lakhs ఏదో రికవర్ అయింది వాళ్ళ పొజిషన్లో. బట్ సారీ, we will try for whatever is possible, whether if cash is available, if it is available, then where it is available, and then we have to see that. And as I told, kondaru properties konnaru, kondaru appulu icharu. So alanti situations lo we'll see what can be done best. ఇప్పుడు అక్కడ మనం ప్రెస్ నోట్లో ఇచ్చాం దట్ హీ వాజ్ ఎర్లియర్ ఇన్వాల్వ్డ్ ఇన్ 3 other offenses యాజ్ పర్ హిజ్ ఓన్ ఇన్ఫర్మేషన్. సో అప్పుడు ఆయనకి కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చింది ఈ బ్యాంక్, అండ్ ఆల్ 3 cases రిలేట్ టు బ్యాంక్ ఎఫ్డిఆర్ విత్డ్రాల్స్ ఓన్లీ. సో ఆయనకి కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది, అండ్ హౌ దీస్ కైండ్ ఆఫ్ ఎఫ్డీస్ ఆపరేట్, హౌ అకౌంట్స్ ఆర్ ఓపెన్ క్లోజ్. సో బేస్డ్ ఆన్ దట్ ఇన్ఫర్మేషన్ he along with Venkatramana, they and one or two other associates decided that మనం ఒక ఇప్పుడు డబ్బులు మనకి అవసరం, సో వీ నీడ్ టు హ్యావ్ సంథింగ్ ఇన్ ప్లేస్. సో ఇప్పుడు ఈ సిస్టంలో, ఈ బ్యాంకింగ్ సిస్టంలో చాలా ఏజెంట్స్, బ్రోకర్స్ ఉంటారు ఫర్ లోన్స్, ఫర్ ఎఫ్డీస్, బికాస్ both from side of banks as well as from side of companies, because they want to open, get good rates of interest, good loans. So ఉంటారు. సో త్రూ దట్ నెట్వర్క్, అండ్ దే ఆర్ ఆల్, మీరు నోటీస్ చేస్తే ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ సమ్ వే కనెక్టెడ్ విత్ రియల్ ఎస్టేట్ బిజినెస్. సో అందరికీ ఇలాంటి పర్సన్స్తో పరిచయం ఉంది, అండ్ అదే సర్కిల్లో తిరుగుతారు. సో ఆయనకి బేసికలీ తెలుసు దట్ ద అమౌంట్స్ విచ్ ఆర్ గోయింగ్ అవుట్ ఆర్ నాట్ గోయింగ్. ఇప్పుడు ప్రాసెస్లో ఏం జరిగేది అంటే, ఎప్పుడు తెలుగు అకాడమీకి ఎప్పుడైనా ఎఫ్డిఆర్ ఓపెన్ చేయాలంటే ఆ కాల్ యూస్ టు గో టు సాయి కుమార్. సో సాయి కుమార్ ఏం చేస్తారు, వాళ్ళ మనుషులు, ఈ డాక్టర్ వెంకట్ కానీ సోమశేఖర్ కానీ వాళ్ళకి పంపించేవాడు తెలుగు అకాడమీ. వాళ్ళు ఇక్కడ మన అకౌంట్స్ ఆఫీసర్ దగ్గర హీ యూస్ టు చెక్స్ తీసుకునేవాళ్ళు. సో ఆయనకి కూడా తెలుసు దట్ ఈయన దీస్ పీపుల్ ఆర్ సమ్వే, దే ఆర్ నాట్ బ్యాంక్ ఎంప్లాయీస్, ఆర్ నాట్ కనెక్టెడ్ విత్ ఎనీవే. నోయింగ్ దట్ హీ యూస్ టు హ్యాండ్ ఓవర్ చెక్స్ టు దెమ్. ఆ చెక్స్ తీసుకొని వీళ్ళు చెక్ అండ్ లెటర్ కూడా ఇస్తారు కదా ఎఫ్డి ఓపెన్ చేయాలని. సో చెక్ అండ్ ఎఫ్డికి రెండుకి లెటర్స్ ఇచ్చేవారు. సో ఫర్ ఎగ్జాంపుల్, జనరల్లీ ఎఫ్డికి లెటర్ 1 yearకి వెళ్తుంది. 1 year ఎఫ్డి సే 1 crore అమౌంట్కి, ఎగ్జాంపుల్ ఇస్తున్నా, జస్ట్ 1 crore అమౌంట్ ఫర్ 1 year. సో వాళ్ళు ఆ లెటర్ తీసుకుంటారు. లెటర్ తీసుకొని ఈ వెంకట్రమణ అండ్ వాళ్ళ అసోసియేట్స్ కొందరు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారు, ఆ లెటర్కి ఫోర్స్ చేసేస్తారు. ఆ 1 crore అమౌంట్కి 50 lakhs అమౌంట్లో బ్రేక్ చేసేస్తారు 2 letersగా. 50 lakhs ఫర్ 14 days, ఇంకొక 50 lakhs ఫర్ అనదర్ 14 days ఆర్ 1 month, అలాగా లెటర్ తయారు చేసుకుంటారు. సో ఆ లెటర్ బ్యాంక్కి పంపించేస్తారు విత్ దిస్ ఒరిజినల్ చెక్ ఆఫ్ ది అకాడమీ. సో బ్యాంక్లో బ్యాంక్ మేనేజర్ కల్యూషన్ ఉంది కాబట్టి బ్యాంక్ మేనేజర్ ఏం చేశాడు, ఈ లెటర్స్ తీసుకొని బేస్డ్ ఆన్ దట్ ఇన్స్టెడ్ ఆఫ్ 1 yearకి ఎఫ్డి చేయకుండా 1 crore 50 lakhs ఫర్ 14 days 30 days ఎఫ్డీస్ చేసుకున్న వాళ్ళు. ఇన్ ద మీన్ టైమ్ వీళ్ళు ఇక్కడ మధ్యలో ఫేక్ ఎఫ్డిఆర్స్ తీసి అకాడమీకి ఆ ఫేక్ ఎఫ్డిఆర్స్ ఇచ్చేసేవాళ్ళు. సో ఆ ఫేక్ ఎఫ్డిఆర్స్ అకాడమీ దగ్గర వచ్చేస్తుంది. బ్యాంక్ దగ్గర వాళ్ళు జెన్యున్ ఎఫ్డిఆర్ ఆ డిఫరెంట్ అమౌంట్స్కి వాళ్ళు పెట్టుకున్నారు. మళ్ళీ ఆ పీరియడ్ అయిపోయినాక 14 days 30 days అయినాక దే యూస్ టు గివ్ అనదర్ లెటర్, అగైన్ ఆ ఫేక్ లెటర్, దట్ ఈ అమౌంట్స్ ఈ ఫలానా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసేయండి. సో అలాగే వెళ్ళిపోయేది. సో బేసికలీ ఈ మనకి ఇప్పటి వరకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం దీస్ పీపుల్ వర్ ప్రామిస్ దట్ వీ విల్ రిటర్న్ ద మనీ ఆఫ్టర్ ఫ్యూ డేస్,
అంటే మేము ఎక్కడో ఇన్వెస్ట్మెంట్స్ చేసుకున్నాం, కొన్ని రోజుల తర్వాత బ్యాంక్కి వచ్చేస్తే డబ్బులు, మీరు అప్పుడు అకాడమీకి రిటర్న్ చేసుకోవచ్చు. బికాజ్ ఆబ్వియస్లీ ఎనీ కామన్ సెన్స్తో ఈ అమౌంట్ ఎప్పుడైనా దొరుకుతుంది, ఈరోజు లేకపోతే రేపు దొరుకుతుంది. సెకండ్, ఇప్పుడు ప్రకారం రఫ్లీ అబౌట్ 6 crores went to the mercantile. Roughly that's what they say. We have to further verify during investigation. Exact amount చెప్పడం కష్టం, but again it's in few crores only is what they told. చెప్పలేం, ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అవసరం. ओके, हिंदी। नमस्कार। पिछले कुछ दिनों से CCS DD के तरफ से 3 केसेस के इन्वेस्टिगेशन में कुछ गिरफ्तारियां पहले हुई। 4 लोग पहले गिरफ्तार हुए और 6 लोगों की गिरफ्तारी आज हुई, जिसे कि तेलुगु एकेडमी केस के नाम से जाना जा रहा है। इसमें यूनियन बैंक के तरफ से जो हुआ 153/2021, तेलुगु एकेडमी के तरफ से FIR जो हुआ 154/21 और कैनरा बैंक के तरफ से जो FIR हुआ 157/21, ये तीनों केस CCS DD में रजिस्टर हुआ। और बेसिकली इन केसेस में फिक्स डिपॉजिट्स के फ्रॉडुलेंट विड्रॉवल, इलीगल तरीके से विड्रॉवल का केस है, जिसमें टोटल 43 FDs का विड्रॉवल हुआ। 26 कारवां ब्रांच ऑफ यूनियन बैंक, 11 यूनियन बैंक संतोष नगर ब्रांच और 6 कैनरा बैंक चंदा नगर ब्रांच। ये पूरे विड्रॉवल दिसंबर 2020 से लेकर सितंबर 2021 तक हुआ और टोटल अमाउंट जो इसमें विड्रॉल हुए हैं वो 64.50 करोड़। आज जो 6 लोगों की गिरफ्तारी हुई, हमारे जॉइंट CP के सुपरविजन में उनके डिटेल्स, नंबर 1 सेगुरी रमेश एलियस रवि, जो एडमिनिस्ट्रेटिव ऑफिसर हैं और इंचार्ज अकाउंट ऑफिसर तेलुगु एकेडमी। M साधना ब्रांच मैनेजर कैनरा बैंक चंदा नगर, जो कि नेटिव ऑफ विशाखापट्टनम के हैं। चंदूरी वेंकट कोटी साई कुमार, जो रियल एस्टेट का बिजनेस करते हैं। नंदूरी वेंकट रमना, जो नेटिव ऑफ तनुकू वेस्ट गोदावरी के हैं। और वेंकटेश्वर राव एलियस वेंकट एलियस राजेश, जो एक सेल्फ प्रोक्लेम्ड RMP डॉक्टर हैं और रियल एस्टेट का बिजनेस भी करते हैं, रहने वाले सत्तुपल्ली खम्मम डिस्ट्रिक्ट के। और इसके अलावा एक सोमशेखर एलियस राजकुमार, जो नेटिव ऑफ धर्मावरम है और पिछले 3 सालों से कोंडापुर एरिया के पास रियल एस्टेट कर रहा है। इस पूरे एपिसोड में अभी तक के मुताबिक साई कुमार मास्टरमाइंड है और उसके ऊपर उसी के कन्फेशन के मुताबिक अभी तक 3 केसेस हैं, जिसमें कि AP माइनॉरिटी वेलफेयर सोसाइटी विड्रॉवल केस 2012 और AP हाउसिंग बोर्ड स्कैम, जो कि केस अभी पेंडिंग ट्रायल है इसके मुताबिक। और तीसरा एक नॉर्दर्न कोलफील्ड का केस है जो चेन्नई में है। अभी इन 10 लोगों के गिरफ्तारी के बाद एक एक करके इनको पुलिस रिमांड पर भी लिया जाएगा और उसके बाद से फर्दर इन्वेस्टिगेशन डिटेल्स आपको बताया जाएगा। इसके पहले जो 4 लोगों की गिरफ्तारी हुई, उसमें शेख मस्तान वली, जो चीफ मैनेजर यूनियन बैंक ऑफ इंडिया कारवान के हैं, ये नेटिव ऑफ नरसरावपेट गुंटूर। और सत्यनारायणा, जो चेयरमैन है मैनेजिंग डायरेक्टर ऑफ AP मर्केंटाइल कोऑपरेटिव क्रेडिट सोसाइटी लिमिटेड, ये ओरिजिनली रहने वाले विजयवाड़ा के हैं। और V पद्मावती, जो मैनेजर ऑपरेशन AP मर्केंटाइल कोऑपरेटिव क्रेडिट सोसाइटी लिमिटेड, ये भी ओरिजिनली विजयवाड़ा के रहने वाले हैं। और ये
सिस्टर ऑफ सत्यनारायणा है। और उसके बाद फोर्थ सैयद मोइनुद्दीन, जो रिलेशनशिप मैनेजर का काम करते हैं एपी मर्केंटाइल कोऑपरेटिव क्रेडिट सोसाइटी बैंक, ओरिजिनली नेटिव ऑफ कृष्णा डिस्ट्रिक्ट। इसके अलावा भी कुछ लोगों के ऊपर नीडल ऑफ सस्पेशन है, डाउट है, जिनके बारे में अभी इन्वेस्टिगेशन सीसीएस के तरफ से चल रहा है। और जैसा आगे इन्वेस्टिगेशन होगा आपको समय समय पे हमारे जॉइंट सीपी साहब अविनाश मोहंती साहब और एडिशनल सीपी क्राइम शिखा गोयल आपको बताते रहेंगे। थैंक यू।